అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. విజయసాయిరెడ్డి గారి కథ ట్రయాంగిల్ లవ్ స్టోరీ రోజుకి ఒక మలుపు తిరుగుతుందండి. ఒకరోజు విజయసాయిరెడ్డి గారి వైపు తిరిగితే మరో రోజు మదన్ మోహన్ గారి వైపు, ఇప్పుడైతే ప్రజెంట్ సుభాష్ రెడ్డి గారి వైపు. భలే ట్విస్ట్లు ఉందండి. అసలు ఈవీవి సత్యనారాయణ కూడా తీయలేడు ఇలాంటి సినిమా. అంత ఫ్యామిలీ కథా చిత్రం ఈ రాష్ట్రంలో నడుస్తుంది. దీనిలో ఎంత కామ్గా ఉందామన్నా నాకు కూడా కొన్ని డౌట్లు వస్తూ ఉంటాయి. ఆ డౌట్లు ఈరోజు సీరియస్ మోడ్లో కాకుండా కొంచెం నార్మల్ మోడ్లో కొన్ని డౌట్లు మీ ముందు ప్రవేశపెడతాను. అది విన్న తర్వాత మీరే ప్రేక్షక దేవుళ్ళు అంటారు కదండి, అలా మీరే నిర్ణయం తీసుకోండి. నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి. ఇప్పుడు మేడం మాట్లాడారు మొన్న. మేడం మాట్లాడిన దాంట్లోంచి మీకు కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను నేను. మేడం ఏం మాట్లాడారో ఒకసారి విన్నారండి. చేస్తున్నారు దాని మీద ఈరోజు నేను చిన్నగా మీతో మాట్లాడతాను. మా మ్యారేజ్ 2013లో అయింది. నవంబర్ 2013లో పెళ్ళయింది మా ఇద్దరికి. ఇది అరేంజ్ మ్యారేజ్. 2013లో పెళ్ళయింది. 2013 నుంచి మేము ఒక 1 year ట్రావెల్ చేసాం. ఆ 1 year ట్రావెల్లో 2 కవల పిల్లలు, నాకు 2 పాపలు. నేను ఇంకా నా లా కంప్లీట్ చేయలేదు అప్పటికి. నేను ఇంకా లాలో 2013లో పెళ్ళి, 1 year ట్రావెల్ చేశారు, 2 పిల్లలు. 2010 నుంచి 2015 వరకు నా లా గ్రాడ్యుయేషన్ నేను కంప్లీట్ చేయాల్సింది. సో లాలోనే నాకు పెళ్లి అయింది. సో 2014లో నేను కన్సీవ్ అయ్యాను. 2015లో నాకు పిల్లలు పుట్టారు. ఏప్రిల్ 2015 నా పిల్లలు పుట్టారు. 2015లో నేను ఆగస్ట్లో ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని, అందులో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని ఉంటుంది. అందులో నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఉంటుంది. ఆ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం మదన్ మోహన్ మేము ఇద్దరం కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాం. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అందులో అతను సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత నేను సెలెక్ట్ అవ్వలేదు. ఇండియన్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎందుకంటే 4% కి మాత్రమే. ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన స్టేట్ నుంచి, మన గవర్నమెంట్ నుంచి వేరే గవర్నమెంట్ కి వెళ్ళడానికి, వేరే గవర్నమెంట్ నుంచి వేరే కంట్రీకి వెళ్ళడానికి ఇచ్చే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చదువుకోవడానికి బయట పంపిస్తుంది. ఇది 2013లో కూడా ఆయన వెళ్ళున్నాడు. దానికి ఉన్న మెయిన్ కండిషన్ ఏంటంటే బిలో పావర్టీ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు బిలో పావర్టీ ఉంటారు. అప్పటికే మదన్ మోహన్ మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళదు నా కోసము. అప్పటికి నేను ఇంకా కంప్లీట్ అప్పుడప్పుడు కంప్లీట్ అయినా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా నేను అప్లై చేస్తున్నా. నేను పోయినాను. మదన్ మోహన్ గారు ఉద్యోగం చేస్తూ మేడం గారిని లా చదివించాడు. లా చదివించి ప్రాక్టీస్ కూడా చేయించాడు మహానుభావుడు. నేను సెలెక్ట్ కావాలి. ఆయన సెలెక్ట్ అయినా అప్పటికి మదన్ మోహన్ మాట్లాడి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్. సో అది సెలెక్ట్ అయిన తర్వాత ఆ రోజు నుంచి ఇది 2 years స్పాన్ ఆఫ్ టైంలోనే మనం యూఎస్కి అయ్యేవారు ఎవరైతే దానికి ఎగ్జామినేషన్ పాస్ అయి ఉంటారు. ఆ ప్రాసెస్ లో నన్ను పెట్టిన మెంటల్ టార్చర్ ఇంకెవరు ఏ అమ్మాయి పడి ఉండదు. నేను చెప్తా ఉన్నా, భార్యగా నేను కాపం చేశాను కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు మెంటల్ టచ్లు పెట్టారండి. ఇప్పుడు ఎవరైనా వస్తూ ఉంటారండి, ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఏమంటే మాకు ఇలా గొడవ జరిగిందని వస్తూ ఉంటారు. నా భర్త నన్ను తిడుతున్నాడండి, కొడుతున్నాడండి అని చెప్తుంది భార్య. ఎందుకు కొడుతున్నాడమ్మా, ఎందుకు తిడుతున్నాడు అంటే దానికి కారణం ఉంటుంది ఒకటి. అడి మధ్యలో తాగుడుకు అలవాటు పడ్డాడండి, లేదా మా అత్తగారు మాటలు వింటున్నాడండి, లేదా నన్ను పలానా చోట అనుమానిస్తున్నాడండి, లేదా నన్ను అదనపు కట్నం తీసుకురమ్మంటున్నాడండి. ఏదో ఒక కారణంతోనే భార్య భర్త మధ్య గొడవ మొదలవుద్ది. ఎవడో ఊరికి అప్పటిదాకా ఇష్టంగా కాపురం చేసి దోలకి ఎవడో గొడవ పెట్టుకోడు. మగవాడు ఎంత బలవంతుడైనా, ఎంత మూర్ఖుడైనా మీరు ప్రేమ చేస్తున్నా కానీ ఏదో చిన్న కారణం ఉంటుంది గొడవ పెట్టుకోవడానికి. అయితే నేను మగవాళ్ళని పూర్తిగా సపోర్ట్ చేయట్లే. దొంగ యాదవులు కూడా ఉన్నారు ఇందులో. డబ్బు కాశపడే వాళ్ళు ఉన్నారు, పక్క వాళ్ళతోటి ఎఫ్ఐఆర్లు పెట్టించుకొని కొంతమంది ఇలాంటి పకోడీగాళ్ళు ఉన్నారు అందులో కూడా. కానీ గొడవ అంటూ వచ్చిందంటే ఏదో కారణంతో రావాలి. ఇప్పుడు ఈ అమ్మాయి పూర్ ఫ్యామిలీ నుంచి కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు మదన్ మోహన్. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుని అమ్మాయిని లాయర్ చదివించాడు, కంప్లీట్ చేయించాడు కోర్సు. ఆ లాయర్ కూడా చదివేసిన తర్వాత ఈవిని కూడా తీసుకుని రండి, మన ఇద్దరం అమెరికా స్కాలర్షిప్కి అప్లై చేద్దాం దా అమ్మాయి అని చెప్పి భార్యని ఎంట పెట్టుకుని వెళ్ళాడు. ఇద్దరు కలిసి ట్రై చేశాడు పాపం అతను. ఈవిడికి కూడా స్కాలర్షిప్ వచ్చుంటే ఈవిడిని కూడా అమెరికా తీసుకెళ్తాడు. అంత ప్రేమ చూపించినోడు సడన్గా మెంటల్ టార్చర్ మొదలుపెట్టాడు. నేను కారణం చెప్పలేదు మరి ఆవిడ. డబ్బు కోసం అంటే నువ్వు పేదదానివని తెలిసే చేసుకున్నాడు. ఇక కట్నాలు కానుకలు నువ్వు తేలవని నీ కట్నం కూడా తీసుకోలేదు. ఈ హెరాస్మెంట్ ఎందుకు ఉంటుంది అసలు? ఇప్పుడు ఎవరు ఏ చెప్తే అది నమ్మేకూడదండి. అది చెప్తే దాని వెనకాల లాజిక్ ఉండాలి. ఇప్పుడు ఏ లాజిక్ చెప్తుంది ఆవిడ? తెలియదు కాబట్టి కనీసం ఉంది నా వైపు నుంచి. 2016లో ఈ ఎంటైర్ కానబస్ ఎపిసోడ్ లో 2016లో నాకు ఖచ్చితంగా ఆయన విడాకులు పత్రం రాశాడు. నేను రాసిచ్చాను ఆయనకి. ఆ పత్రం మీరు అడగని ఇస్తారు ఆయన మీకు. 2016లో ఎలా అంత సింపుల్గా విడాకుల దాకా ఎలా వెళ్ళిపోతారండి? ఇప్పుడు గొడవ స్టార్ట్ అవుతుంది, దానికి కొంచెం పెద్దది అవుతుంది, తిట్టుకోవడం జరుగుతుంది. అవసరమవుతాడు ఓ దెబ్బ కొడతాడు. కొట్టిన తర్వాత పుట్టింటికి పరిగెట్టిన తర్వాత అత్తగారు లేకపోతే బంధువులు ఎవరున్నారో వాళ్ళందరూ సెటిల్మెంట్కి వస్తారు. ఎటు నుంచి పెద్దలు వస్తారు, అమ్మ అలా గొడవైందా, ఇలా చూసుకోండి అమ్మా, కాపురం చేయండి అమ్మా, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిగిన తర్వాత పెద్దలందరూ కూడా చెప్పినా వినకుండా
అయినా తాగేసి వచ్చి రాత్రి పెట్టి కొల్లబొడి చేయటమో లేకపోతే సిగరెట్లతో కాల్ చేయటమో అక్రమ సంబంధాలు అంటగట్టేయటమో ఇవన్నీ చేస్తూ ఉంటే మళ్ళీ రెండో సిట్టింగ్ మూడో సిట్టింగ్ పెద్దలు వేస్తారు, నచ్చ చెప్పడానికి ట్రై చేస్తారు. నువ్వు కోపగించి అమ్మగారింటికి పోతావు, అమ్మగారింటికి పోయి నువ్వు 4 నెలలు 5 నెలలు సంవత్సరం అక్కడ ఉండిపోతావు. అప్పటికి కూడా కాపురాన్ని తీసుకెళ్ళి అయ్యి బాబో ఇంత పెద్ద మ్యాటర్ ఉందమ్మా. నువ్వేడు సింపుల్గా 15 ఇద్దరం కలిసి ఓవర్సీస్ స్కాలర్షిప్కి అప్లై చేయడానికి వెళ్ళామండి, జస్ట్ 16 విడాకులు రాసుకున్నామండి. ఇంత 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 క్యాజువల్ అవే కాపురం అలా ఉండదే, అంత క్యాజువల్గా ఉండదమ్మా. కానీ ఆవిడ చెప్తుంది సరే నమ్ముదాం, అదే నిజమో నమ్ముదాం. ఓకే కంటిన్యూ. నేను ట్రైబ్స్, నేను ఎస్టీ ఎడకల, ఆయన కూడా ఎస్టీ ఎడకల. నా ప్రకారంగా నేను రాసుకున్నా. మా అమ్మ మా నాయన ఆయనకంటే ఎవరు లేరు, వాళ్ళమ్మ ఉన్నారు కానీ ఆవిడ కొంచెం మెంటల్లీ సరిగా ఉంటారు ఆవిడ. సో ఆయనకంటే ఎవరు లేరు, వాళ్ళ చుట్టాలు ఉన్నారని ఆయన అడిగింది. నా ఇంటికి ఏ రోజు ఎవరు రాలే, కానీ నా పెళ్లి మాత్రం పెద్దలకి అందరూ వచ్చి చేస్తున్నారు. తలాక చేయొచ్చు చేసిన తర్వాత ఎవరు పట్టించుకోవాలి. నేను ఎంతో మంది దగ్గర పోయి చాలా మొరబెట్టుకుని ఎవరు పట్టించుకొని అయిపోయింది. 2016 విడాకులు చేసినట్టు అయిపోయింది. తర్వాత ఆయన ఎవరో దూరం చుట్టం ఏం కాదు, రెడ్డి చుట్టం అవడం వల్ల పిల్లల కోసం మా అమ్మ ఖచ్చితంగా అయిపో వచ్చేవాడు, పిల్లలు చూసుకునేవాడు. నేను అక్కడికి నేను అశోక్ నగర్ లో ఒక చిన్న రూమ్ లో జేసీకే కోచింగ్ జాయిన్ అయ్యాను. జేసీకే కోచింగ్ డిగ్రీలో జాయిన్ అయ్యాను. నేను చదువుకుంటా ఉన్నా, జూనియర్ సిరీస్ ఎగ్జామినేషన్ కి నేను చదువుకుంటా ఉన్నా. నా పిల్లలు నేను వింటా ఉన్నా, నా ప్రాక్టీస్ నేను చేసుకుంటా ఉన్నాను. నేను ప్రాక్టీస్ చేసిన నా సీనియర్స్ కూడా నేను వాళ్ళ పేరు చెప్పాల్సిన ఇప్పుడు బాగోదు, బట్ నేను 2 కోట్లలో ప్రాక్టీస్ చేసేదాన్ని, ఒక రైల్వే కోర్టులో ప్రాక్టీస్ చేసేదాన్ని, సికింద్రాబాద్ కోర్టులో కూడా ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇద్దరు సీనియర్స్ దగ్గర నేను ప్రాక్టీస్ చేసుకుని నేను చదువుకుంటూ నా బట్టి నేను బతికిన. 2018 నోటిఫికేషన్ లో ఏబిపిఎస్సీ గ్రూప్ 1 బ్యాక్లాగ్ వేకెన్సీ, ఆ బ్యాక్లాగ్ వేకెన్సీలో నేను ఎగ్జామ్ రాశాను. అప్పుడు నేను బేసిక్ ఎగ్జామ్ రాశాను, అట్ ద సేమ్ టైం ఏపీఎస్సీ ఎగ్జామ్ కూడా రాశాను. 2 ఎగ్జామ్స్ లో బేసిక్ 0.34 మార్క్స్ ఇంటర్వ్యూ పోయింది. ఏపీఎస్సీ వాళ్ళు బ్యాక్లాగ్ వేకెన్సీ కాబట్టి ఇంటర్వ్యూ పిలిచారు. నాకు 2,000 ఉద్యోగం వచ్చింది. 2019లో మదన్ మోహన్ మానిపాటి ఇండియా నుంచి యూఎస్ కి ఫ్లై అయిపోయాడు. 2020లో నాకు ఉద్యోగం వచ్చింది. 2020 ఉద్యోగం వచ్చిన 2 నెలల 3 నెలల ట్రైనింగ్ పీరియడ్ లో ఆయన యూఎస్ లో ఉండగానే కోవిడ్ వచ్చింది. సరే కోవిడ్ వల్ల ముందు రిటర్న్ వచ్చారు. ఆయన రిటర్న్ వచ్చిన తర్వాత నాకు కూడా కోవిడ్ వల్ల ట్రైనింగ్ మధ్యలో ఆపేసి ఇంటికి పంపినారు ఒక 1 మంత్. తర్వాత మేలో నాకు వస్తుంది. నా ఫస్ట్ కోచింగ్ విశాఖపట్నం, వెరీ కాంప్లికేటెడ్ ఏరియా, ఆ విషయం అందరికీ తెలుసు. అయినా కూడా క్వశ్చన్ తీసుకొని అడేసినారు. అదే మూమెంట్ లో 2020 ఎండింగ్ లో ఇంతకుముందు సుభాష్ గారు అనేసి ఎవరైతే జీపీ ఎఫ్జిపి ఉన్నారో జంపింగ్ అయిపోతుంది ఆవిడ చెప్పే మ్యాటర్. ఇప్పుడు విడాకులు 16లో తీసుకుంది, అయినా కానీ మదన్ మోహన్ ఇంటికి వచ్చేవాడట, పిల్లల్ని చూసేవాడట. ఓకే అక్కడ దాకా బాగానే ఉందట. మళ్ళీ 2019లో అంటే 16లో విడాకులు అయిపోయిన తర్వాత కలిసే ఉన్నారు వీళ్ళు, రావటం కలుసుకోవటం అన్నీ బాగానే ఉన్నాయట. మళ్ళీ 19లో ఆయన అమెరికా వెళ్ళిపోయిన విషయం ఆవిడకి తెలుసు. విడాకులు అయిపోయిన తర్వాత జనరల్ పట్టించుకోరు. ఆయన అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఇవిడికి 2020లో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ మదన్ మోహన్ గారు వీళ్ళు కలిసి ఉండటం, అంటే మేము విడిపోయామండి, అతను ఎక్కడో ఉన్నాడు, అక్కడి నుంచి నేను ఒంటరిగా నా 2 పిల్లల్ని పలానా చోట సోన్సో ఇలాగ ఏమీ లేదండి, వీళ్ళు కలిసే ఉన్నారు ఎప్పట్లాగే. అయితే మేడం చెప్పినట్టు 2016లోనే విడాకులు అయిపోయింది అన్నారు కదా, రైట్. మా స్నేహితుడు ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు మదన్ మోహన్ని. ఇంటర్వ్యూ చేస్తూ వీళ్ళ విడాకుల పత్రం చూపించాడండి. అందులో ఆ విడాకుల పత్రంలో కూడా ఇంక ఎంత కాదు ఎంత బొక్క ఉంది విడాకుల పత్రంలో. ఇవన్నీ బొక్కలన్నీ నాకే కనపడతాయి ఏంటో. మీరు చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విడాకుల పత్రం, విడాకుల ఒప్పంద పత్రం కోయిలగుంట్ల 2016 సంవత్సరం డిసెంబర్ నెల 23వ తేదీన వ్రాయించుకున్నవారు కాళింగిరి శాంతి, డాక్టర్ ఆఫ్ సుబ్బరాయుడు, ఇంటి నెంబర్ సోన్సో నంద్యాల గ్రామం. ఇది అంత బాగానే ఉందండి. వ్రాయించి ఇచ్చిన వారు క్రీస్టేషన్లో మానిపాటి పెద్ద పుల్లన్న గారు కుమారుడు మానిపాటి మదన్ మోహన్, ఇంటి నెంబర్ సోన్సో అన్నీ ఇచ్చారు. మేము ఇద్దరు విడాకులు తీసుకున్నాం, రాసి ఉందా బాగానే ఉంది. ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ 16లో తీసుకున్నట్టు. అయితే డాక్యుమెంట్కి దీనికి ఒక రూల్ ఉంటుందండి. ఈవేళ మనం డాక్యుమెంట్ రాయాలనుకుంటున్నాం, వెళ్తాం, ఆ డాక్యుమెంట్ రైటర్లో సంథింగ్ వాళ్ళు ఉంటారు, అంటే మాకు 100 రూపాయలు స్టాంప్ ఇవ్వండి అంటాం. స్టాంప్ ఇవ్వండి అని కానీ 100 రూపాయలు తీసుకెళ్ళి ఇచ్చేయడు. ఆ 100 రూపాయలు తీసుకుని బాబు ఏ పేరు మీద కావాలి అంటాడు. సరిపల్లి రాజేష్ కుమార్ అండి, సన్ ఆఫ్ సాధు సుందర్ సింగ్ అని చెప్పాలి, రాస్తాడు. రాసిన తర్వాత అక్కడ డేట్ వేస్తాడు. ఆ డేట్ వేసి ఆ అమ్మిన ఏదైతే కాపీ ఉందో దాన్ని మళ్ళీ ఆయన బుక్లో నోట్ చేసుకుంటాడు. పలానా నెంబర్ గల స్టాంప్ పేపరు పలానా సరిపల్లి రాజేష్ కుమార్ అనే వ్యక్తికి మేము అమ్మాము పలానా డేట్నా అని ఉంటుంది. అయితే మరి ఇక్కడ కూడా ఉంది అది 25/2015. 25 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 20వ తారీఖున 2015లో కొన్న డాక్యుమెంట్ అది. ఇది ఎప్పుడు రాసుకున్నారు? 2016 డిసెంబర్లో రాసుకున్నారు. అంటే 5 నుంచి 6, 7, 8, 9, 10, 11, 12 అయ్యో 7 నెలలు, ఇయో 12 నెలలు, 7 + 12 19 నెలలు. అంటే 19 నెలల తర్వాత మనం విడాకులు తీసుకుంటామని ఎవడని ఇప్పుడు కొంటాడు ఆ స్టాంప్ పేపర్? ఇదేం లెక్క నాకు అర్థం కాదు. ఇప్పుడు అలా మీరు డిసెంబర్ 2016లో మీరు తీసుకుందామని పెట్టుకున్నారు, ఓకే మంచిదే, మీరు విడాకులు తీసుకునే ముందు రోజు కదా కొంటాం. మనం పెళ్లి చేసుకున్న రోజే విడాకుల పత్రాలు ఎప్పటికన్నా అవసరం ఉంటుంది, అప్పుడైతే డాక్యుమెంట్ తీసి పెట్టుకోం కదా.
15 నెలల క్రితం కొట్టరా ఆ డాక్యుమెంట్. మీరు శాంతి గారు ఇలాంటివి చూపించేటప్పుడు నాలాంటి ఎవరికైనా చూపించాలి మీరు. చూపిస్తామ్మా ఇగో అది దొరికిపోతాం, ఇగో ఇది దొరికిపోతాం, ఇలాంటివి చేయదని చెప్తారు మీకు. 15 నెలల క్రితం ఎవడో కొండండి. అయితే ఇది ఏమై ఉంటుందంటే, అయితే ఇది ఫేక్ డాక్యుమెంట్, లేదా 2015 5వ నెల 20వ తారీఖున మదన్ మోహన్ గారు వేరే ఏదో కారణంతో డాక్యుమెంట్ కొన్నాడు. ఆ డాక్యుమెంట్ కొని పోనీ ఆ బీరువాలోనో సీక్రెట్ లాకర్లో ఎక్కడ పెట్టి ఉంచాడు. అది దాన్ని అతను యూజ్ చేయలేదు, కానీ వీళ్ళు కరెక్ట్గా యూజ్ చేసుకున్నారని చెప్పాలి. ఏమంటే ఇది విడాకుల పత్రం. దీనికి అసలు 4 గీసుకొని కూడా పనిచేయదు అది.